దక్షిణామూర్తి అవతారం గురించి మీకు తెలుసా? ఒకరోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు సనత, సనందన, సనసుజాత, శరత్కుమార్లను సృష్టించారు. వారిని ఈ సృష్టిని కొనసాగించమన్నాడు. కానీ వారికి ఈ సృష్టిని కొనసాగించడం ఇష్టం లేక, మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సహాయపడలేము అని బ్రహ్మదేవునితో చెప్పి బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెతుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారిని అడుగుదాం అనుకున్నారు. కానీ పక్కన సరస్వతీదేవిని చూసి బ్రహ్మదేవుడే పెళ్లి చేసుకొని ఉన్నాడు. ఇక బ్రహ్మదేవుడు మనకేమని ఉపదేశిస్తారు అనుకొని అడగలేరు. తర్వాత విష్ణుమూర్తిని అడుగుదాం అనుకుంటారు. విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవిని చూసి ఆ నలుగురు అడగలేకపోయారు. ఆ తర్వాత శివుడిని అడుగుదామని వెళ్ళి శివుడి పక్కన పార్వతీదేవిని చూసి శివుడిని కూడా అడగలేకపోయారు. అప్పుడు పరమశివుడు ఆ నలుగురు అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అని ఆ నలుగురు వెళ్ళే మార్గంలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఆ నలుగురు ఆ దక్షిణామూర్తిని చూసి ఆ తేజస్సుకు ఆకర్షితులై తన చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి తన మౌనంతోనే అక్కడ కూర్చున్న వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందేలా చేశాడు. అలా మౌనంగా ఎందుకు బోధించాడు అంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటకు మనసుకు అందని వారు కాబట్టి అలా